వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను జోనాభిరామ్ ముందుగా ముఖ్యాంశాలు ఇద్దరు జర్నలిస్టులపై అధికార పార్టీ నేత బంధువుల దాడి నిర్మల్ జిల్లా ముధోల్లో ఘటన ఆసుపత్రికి తరలించిన స్థానికులు నిండు కుండలా మారిన కృష్ణమ్మ నల్లమల్లకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పర్యాటకులు ఔదార్యం చాటుకున్న అపరంజి చారిటబుల్ ట్రస్ట్ హుజూర్ నగర్ పాత బస్టాండ్లో పేదల కోసం ఉచిత భోజన కార్యక్రమం తెలంగాణ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పురేందర్ కుమార్ ఈవోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇక డీటెయిల్స్ నిర్మల్ జిల్లా ముధోల్లో ఇద్దరు జర్నలిస్టులపై అధికార పార్టీ నేత బంధువులు దాడి చేశారు చంపుతామంటూ బెదిరించారు భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణపై వార్త రాసిన నేపథ్యంలో కోపం పట్టలేక పగిలిన బీరు సీసాలు కర్రలతో దాడి చేశారు ఈ దాడిలో భైంసా రిపోర్టర్ భజేందర్ కుబీర్ మండల్ రిపోర్టర్ విఠల్కు గాయాలయ్యాయి క్షతగాత్రులను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు కేసు విచారణలో ఉంది మాట్లాడతారు చెప్పరా ఏం జరిగింది భైంసా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పిత్తర కృష్ణపై వార్త రాశాను ఆ వార్తను కక్షగా పెట్టుకొని ముదోల్లోని వాళ్ళ కజిన్ బ్రదర్ రాజ్ కరణ్ కామ వాళ్ళ అన్న మాణిక్ దాస్ ఇద్దరు కలిసి లాభాలో తినడానికి వెళ్తే కక్ష పెట్టుకొని మాపై ఘోరంగా విచక్షణ రహితంగా కుట్టడంతో కత్తులతో బెదిరించారు దీంతో నాకు ప్రాణహాని ఉంది నాతో పాటు మా కుబీర్ రిపోర్టర్ వ్యక్తులకు ఘోరంగా కుట్టడంతో ఆయన చేతి ఫ్రాక్చర్ అయింది దయచేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము పూర్తి విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను ఎట్లా జరిగింది చెప్పు నాకు పోలీస్ స్టేషన్ कल रात में मुधोल के एक ढाबे में जो इंसिडेंट हुआ है जो हमारे बाजिंदर और विठल को रिपोर्टर पर खाना खाने के लिए गए थे उन पर पुरानी दुश्मनी निकाल कर जो हमला किया गया उनको तलवार से राडों से मार के उनको ये करा गया तो जिम्मन में हम भैंसे के तमाम रिपोर्टर्स पूरा मीडिया इलेक्ट्रॉनिक मीडिया प्रिंट मीडिया मुधोल पुलिस स्टेशन को आए पिटिशन दिए हम यही बताना चाहते हैं कि रिपोर्टर सिर्फ अपना काम करता है उसके काम को जो है ना उससे अगर से कुछ प्रॉब्लम है तो बैठ के बात कर सकते हैं लेकिन ये उसके ऊपर हमला करना उसको मारने के पीछे लगना उसको तलवार से राडों से डराना ये गलत है हम इसके खिलाफ में जो है ना हम स्टेट लेवल पर भी जाएंगे और हम मुधल पुलिस से भैंसा ASP से रिक्वेस्ट करते हैं कि वो इस जमन में एक अच्छा संजीदगी से जो है ना इन्वेस्टिगेशन करते हुए जो भी इसके एक्यूज है उनके ऊपर सख्त कार्रवाई करें చాలా ఘోరం ఎందుకంటే ఒక రిపోర్టర్ వార్త రాసిందన్న కక్షతోటి అసలు కొట్టడం అంటే కొట్టి మళ్ళీ వీడియో రికార్డ్ చేయడం కత్తులతో బెదిరించడం రిపోర్టర్ పారిపోయి ఒక పొదల్లో దాగున్నాడంటే ఎంత బాధాకరం అందువల్లనే ఈ బాధ్యతను దాడి చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలా ఆ విషయంలోనే ముదల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంలో బాజేందర్కు న్యాయం జరిగే వరకు మా యూనియన్ తరఫున మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం వెలుగు రిపోర్టర్ బాజేందర్ పైన వెలుగు రిపోర్టర్ కుబీర్ మన విఠల్ పైన వాళ్ళు చాలా అన్యాయము మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో రిపోర్టర్స్ అంటే ఒక పారిపోయిన పట్టుకొచ్చి మరీ కొట్టి మరి వాళ్ళ లేబర్లతోటి నువ్వు కులం పేరుతో దూషించు వీళ్ళ మీద మనం వేరే కేసు తెలంగాణ రాష్ట్ర నేత్ర వైద్యుల సంఘం నూతన అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ నేత్ర వైద్యులు ఐతరాజు రవీంద్ర ఎన్నికయ్యారు వరంగల్ ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర నేత్ర వైద్యుల సొసైటీ 6వ వార్షిక సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర నేత్ర వైద్యులు సంఘటితంగా ఉండి పోరాడి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు అనంతరం నూతన అధ్యక్షుడిగా డాక్టర్ రవీంద్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ జగన్మోహన్ రావు నుంచి పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రవీంద్ర మాట్లాడుతూ 2 రోజుల పాటు జూమ్ యాప్ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1200 మంది నేత్ర వైద్యులతో వర్చువల్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజలింగం కార్యవర్గ ఆర్గనైజర్ డాక్టర్ భరత్ కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్లు మనోజ్ మధూర్
సంతోష్, హ్యూవర్, రవి, నందకిషోర్, హరికిషన్, ప్రవీణ్, శరత్ బాబు, గిరిధర్ రాజ్ కుమార్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. Warangal of International Rampa Temple. After conducting 5 successive state conferences successfully under the able guidance of our senior colleagues, we have the honor of arranging the successive state conference here with a view to keep the torch of unity. Now I invite Dr. Jagannath Rao Garu, our president, to preside over this inaugural session. Leader of our hall, I welcome him to the stage. President-elect Dr. A. Ravindra onto the dais. మళ్ళీ తెలంగాణ ఆఫ్థాల్మిక్ సొసైటీ యొక్క రెసిడెంట్ ఇన్స్టలేషన్ సెరమనీ ఈరోజు జరుగుతున్నది. నేను 2 సంవత్సరాలు చేసి ఈరోజు ఆ బాధ్యతలను డాక్టర్ రవీంద్ర గారికి అప్పచెప్తున్నాను. దాని గురించి ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ ఇన్స్టలేషన్ సెరమనీ అని ఏర్పాటు చేసి దానిలో భాగంగా ఇక్కడ నేను మెడల్ చేంజ్ చేసి అతనికి వేసాను. దాని తర్వాత అతను సంవత్సరం కంటిన్యూ అవుతాను. స్టేట్లో డాక్టర్ రవీంద్ర అండి. నేను ఇక్కడ వరంగల్ నేటివ్. ఇప్పుడు నేను డాక్టర్ జగన్మోహన్ రావు గారి నుంచి నేను పదవి బాధ్యతలు చేపడుతున్నాను. మాది రాష్ట్ర స్థాయి నేత్ర వైద్య నిపుణుల సంఘం. సో ఇది రాష్ట్ర సదస్సు, 6వ సదస్సు. మాకు సుమారుగా 1400 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఈసారి కోవిడ్ మూలంగా చాలా తక్కువ మంది సభ్యులు హాజరవడం జరుగుతుంది. ఈ కోవిడ్ నిబంధనలు పాటించాలి కాబట్టి మేము ఒక 60-70 మందితోటి ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మిగతా అంతా కూడా వర్చువల్గా జరుగుతుంది. వర్చువల్ ప్లాట్ఫామ్ మీద సదస్సు జరుగుతుంది. ఇందులో దేశంలోని వివిధ నేత్ర వైద్య నిపుణులు అందరూ కూడా, ప్రముఖ నేత్ర వైద్య వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సర్జికల్ టెక్నిక్స్, తర్వాత కొత్త టెక్నిక్స్ ఏమున్నాయి, విషయాలు ఏంటి అని కూడా అందరితో షేర్ చేసుకుంటారు. ఇది ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు దీన్ని నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా నేత్ర వైద్య నిపుణులందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించడానికి నేను ప్రయత్నం చేస్తానని ఈ సభ సందర్భంగా చెప్పుకుంటున్నాను. డాక్టర్ రవీంద్ర. డాక్టర్ జిఆర్ భరత్ కుమార్. ఈ కాన్ఫరెన్స్ 6th కాన్ఫరెన్స్కు ఆర్గనైజింగ్ సెక్రటరీగా యాక్ట్ చేస్తున్నాను. మేము ప్రీవియస్ కూడా వరంగల్లో చేసాము, ప్రీవియస్ చేసినవి కూడా సక్సెస్ఫుల్గా చేసాము. ఇవి కూడా దో ఇట్ ఈజ్ వర్చువల్ కాన్ఫరెన్స్. Historical place of Warangal of International Rampa Temple.
ఇటీవలి భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణమ్మ నిండు కుండలా మారింది. దీంతో ఈ నదిని తిలకించేందుకు నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, ద్వాదశ జ్యోతిర్లింగ సోమేశ్వర ఆలయం, ఎకో టూరిజం, సప్త నదులు సంగమం పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. సోమశిలలోని 2 కొండల నడుమ కృష్ణానది వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో నల్లమల ప్రాంతం పచ్చటి ప్రకృతి కళకళలాడుతోంది. అపరంజి చారిటబుల్ ట్రస్ట్ ఔదార్యం చాటుకుంటుంది. హుజూర్ నగర్ పట్టణంలోని పాత బస్టాండు ప్రాంగణంలో పేదల కోసం ఉచిత భోజన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి, హుజూర్ నగర్ ఎస్ఐ వెంకటరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అర్చన, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అజీజ్ బాషా, రాము, అపరంజి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం, నేను అపరంజి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ని. గత కొన్ని సంవత్సరాలుగా మా చారిటీ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. పేదవారికి అన్నం పెట్టడం, దిక్కులేని వారికి, అనాథలకి, తల్లిదండ్రులు చనిపోయిన వారి పిల్లలకి ఇలాంటి చారిటీ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నటువంటి స్పాన్సర్స్కి, డోనర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతమంది పెడతారు రోజు భోజనం? ఈరోజు ఆరంభమైన ఈ భోజన కార్యక్రమం ప్రతిరోజు 150 నుంచి 200 మందికి అలా ఏర్పాటు చేస్తున్నాం. నిత్యం పెరుగుతూనే ఉంటుందా, కంటిన్యూ అంతే ఉంటుంది? ఇలా రోజు కొంతమంది పెంచుకుంటూ పోతూ ఉంటాం. దాదాపుగా 200-250 వరకు అలా గట్టగా పెడదామని అలా ఉద్దేశించాం. ఇలా సహకరిస్తున్న వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మ బంధువుగా నిలిచారని టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు డేగల పాండు, జిల్లా టీఆర్ఎస్ పార్టీ దళిత నాయకులు తక్కేళ్ల సంజీవరావు చెప్పారు. దళిత బంధు పథకాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ దళితుల బతుకుల్లో వెలుగు నింపడానికి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకురావడం ఆనందదాయకమని అన్నారు. దళితులంతా టీఆర్ఎస్ పార్టీతోనే ఉండడాన్ని సహించలేకనే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విషం కక్కుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్ధన్ రెడ్డి, రైతు కోఆర్డినేటర్ పనువటి మమత, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు శాంతికుమార్, సర్పంచులు శివశాంతి రెడ్డి, మంజుల, మద్దెల సందీప్, మొగిలిపాక నరసింహ, రాజేశ్వరి, ఎంపీటీసీలు వెంకటరెడ్డి, చేగూరి భారతమ్మ తదితరులు పాల్గొన్నారు. చెప్పేసి ఇంటికో 10 లక్షల రూపాయలు ప్రకటించను. దాన్ని స్వాగతిస్తూ ఈరోజు సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పైళ్ల శేఖర్ రెడ్డి గారు ఈ మన భువనగిరి కాన్స్టిట్యున్సీకి ఎంత అభివృద్ధి చెందుతుందో మనందరికీ తెలుసు. కొంతమంది నాయకులు దళితులు వ్యతిరేకులుగా ఉండి దళిత వ్యతిరేక వృద్ధిని వ్యతిరేకిస్తూ వాళ్ళు అవాక్కులు చవాకులు చేస్తున్నారు. అయ్యా, మీకెందుకో మరి ఇంత దళితులంటే ఈ వివక్ష ఎందుకని చెప్పేసి ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా. ఈ రోజు ఒక పెద్ద ఆయన పేరు చెప్పొద్దు అనుకుంటున్నాను, ఒక వార్డు మెంబర్ కూడా ఏ రోజు గెలవలేను. ఈ రోజు మా దళిత నాయకులను, దళితులని నువ్వు వ్యతిరేకించడం చాలా తప్పు. ఏదైతే దళితులతో పెట్టుకున్న నాయకుడు ఏ రోజు కూడా కేసీఆర్ గారు ఏదైతే దళితులకు చేస్తా అని దళిత బంధు కార్యక్రమాన్ని పెట్టిండో
ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనలు దళితులంతా కూడా వారి చేసిన దానికి మద్దతుగా ఈరోజు పాలాభిషేకం అదేవిధంగా చేయడం జరిగింది. సోదరులారా కూడా గమనించాలి, ఈ దళిత బంధు కార్యక్రమం అనేది ఎక్కడ ప్రపంచంలో కూడా ఎక్కడ లేని కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు నిర్వర్తిస్తుంటే కొన్ని పార్టీలు ఈరోజు విమర్శిస్తూ ఉన్నాయి. ఎందుకు విమర్శిస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళకు కూడా దళితుల ఓట్లు కావాలి, కానీ విమర్శించాలి. విమర్శించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే విమర్శించేటప్పుడు ఆలోచన చేయాలి. ఈ దళిత సోదరులకు డబ్బులు వస్తే వాళ్ళ ఇంట్లో కూడా బాగుపడితే వీళ్ళకేమైనా నష్టమా ఈ పార్టీలకని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క దళిత బంధు సోదరులు ఈరోజు కేసీఆర్కు మద్దతు తెలుపుతా ఉన్నారు. దీనందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. కాబట్టి సోదరులారా, రాజకీయం కానీ ఇంకోటి చూస్తా ఉన్నా, నిన్న ఒక పెద్ద మనిషి సరే వారి స్థాయికి కాదు, వారి స్థాయికి తగ్గట్టుగా చేయలే, ఆయన ఏదో ఫ్లెక్సీలు పెట్టించి మన ఎమ్మెల్యేని రాజీనామా చేయాలని, అదే కూడా పిచ్చి పిచ్చిగా వాట్సాప్ గ్రూప్లలో కొందరు మిత్రులు పెడతా ఉన్నారు రాజీనామా చేయాలని. ఎందుకు రాజీనామా చేయాలో మనకు అర్థమైతలే, వాళ్ళకు కూడా అర్థం కాదు. రాజీనామా చేస్తే ఫండ్స్ వస్తాయని వాళ్ళకి అపోహ పలుకుతా ఉన్నారు. రాజీనామా చేయకపోయినా వనస్థలిపురంలోని ప్రశాంత్ నగర్లో గల శ్రీ కనకదుర్గ ఆలయంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నైవేద్యం సమర్పించారు. అమ్మవారికి బోనం సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్లతో మార్మోగాయి. ఉదయం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి తదితరులను ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి, పద్మారెడ్డి, కాలనీ అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నుంచి ఈ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కోవిడ్ వల్ల నిర్వహించగలుగుతున్నాం. ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఖాళీ ప్రశాంతంగా ఉంటుంది. కార్యక్రమం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మా ఖాళీ అధ్యక్షుడు ప్రశాంత్ నగర్ కాలనీవాసులందరికీ నా యొక్క యుగ శుభాకాంక్షలు. అలాగే మిత్రి వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. మా దగ్గర ఏదైతే కొండ పూజమ్మను ప్రతిష్టాపన చేసిన తర్వాత గత 13 సంవత్సరాల నుంచి అంగరంగంగా బోనాల పండుగ జరుగుతున్నాం. దీనికి కాలనీవాసులందరూ హాజరవుతున్నారు. గత సంవత్సరం ఏదైతే అంగరంగంగా చేయలేకపోయినాం కాబట్టి ఈసారి పండుగ చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. మనందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. అట్లాగే అమ్మవారు ప్రశాంత్ నగర్ కాలనీవాసులందరికీ మరియు అట్లే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వారి ఆశీస్సులు అందజేయాలని, శశశామలంగా ఉంచాలని అమ్మవారికి మరొకసారి అవకాశం. ఈ యొక్క బోనాల కార్యక్రమానికి నిర్వహించుకున్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి వారు కూడా వచ్చి అమ్మవారిని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మా వెంకటేశ్వర రెడ్డి కార్పొరేటర్ కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మాజీ కార్పొరేటర్ రాజశేఖర్ కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. కూడా మేము ఈ యొక్క వనస్థలిపురంలోని వెంకటేశ్వర కాలనీలో పోచమ్మగుడి ఎల్లమ్మ దేవాలయాల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నైవేద్యం సమర్పించారు. అమ్మవారికి బోనం సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్లతో మారుమోగాయి. కార్యక్రమంలో సిపిఎం నేత నరసింహ, గోశాల నిర్వాహకుడు భాస్కర్, కాలనీవాసులు పాల్గొన్నారు. వెంకటేశ్వర కాలనీ, సాహెబ్ నగరు కాలనీ అసోసియేషన్ సెక్రటరీ. నా పేరు నరసింహ. ఈరోజు వెంకటేశ్వర కాలనీలో బోనాలు వైభవంగా తీయడం అనేది జరిగింది. ఈ తెలంగాణలో సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఈ బోనాల పండుగ అనేది పేద ప్రజలకు పెద్ద ఆనందదాయకమైనటువంటి ఈ బోనాల పండుగ. ఈ బోనాల పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లోనూ బోనంతో పాటు
చుట్టాలను వాళ్ళ వాడపిల్లల్ని అల్లుళ్ళని చుట్టాలందరినీ పిలిపించుకొని ఈ బోనం కార్యక్రమాన్ని చాలా ఉత్సాహభరితంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా బోనాలు తీయడంతో పాటు డప్పు కొమ్ములతోటి బాగా ఉత్సాహంగా ఆడుకుంటూ ఆనందంగా అందరూ ఈ బోనాల పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఇది తెలంగాణలో ఇది ఒక పెద్ద ఉత్సాహపూరితమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ప్రజల్ని ఉచ్ఛేదపరిచే పండుగగా తెలంగాణ ప్రజలు భావిస్తారు. తెలంగాణ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పురందర్ కుమార్ ఎన్నికయ్యారు. కాచిగూడలోని తుల్జా భవన్లో జరిగిన కార్యక్రమంలో సభ్యులు ఆయనను ఈ మేరకు ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా సత్య చంద్రారెడ్డి, ఉపాధ్యక్షురాలిగా స్నేహలత, ప్రధాన కార్యదర్శిగా అద్దంకి నాగేశ్వరరావును ఎన్నుకున్నారు. పురందర్ కుమార్ ప్రస్తుతం ఎల్బీనగర్లోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈవోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారుల సంఘం అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల కార్యనిర్వహణాధికారులు వాళ్ళ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. కమిషనర్ గారిని కలిసి కమిషనర్ గారి దగ్గర ఆ సమస్యలన్నీ కూడా విన్నవించుకొని ఆయన కూడా కలవడానికి జరిగింది. సానుకూలంగా స్పందించాడు. ముఖ్యంగా జీపీఎఫ్ అకౌంట్ కానివ్వండి, ఇంకా తర్వాత క్యాడర్ పైన కానివ్వండి, జీవో 5 దానిపైన కూడా మా ఈవోలందరూ కూడా దీనిపైన క్లారిటీ కావాలని అనుకుంటున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. తొందరలోనే కమిషనర్ను కలిసి అక్కడ మా సమస్యలన్నీ పరిష్కరించే దిశగా కమిషనర్ గారికి వెళ్ళి కలవడం జరుగుతుంది. తర్వాత మంత్రి గారి నుండి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి గారిని కూడా కలిసి మా లెటర్ ప్యాడ్ ద్వారా సమస్యలన్నీ కూడా వాళ్ళకి విన్నవించి వాళ్ళతో నుంచి కూడా అన్ని కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. కావున ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ఎన్జిఓ సంఘం నాయకులైనటువంటి రాజేందర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. అక్కడ కలిసి మా సమస్యలన్నీ కూడా వాళ్ళకి విన్నవించుకొని ఏ సమస్యలు పరిష్కరించే దిశగా పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నగర్ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఇది. ఈ దేవాలయము అతి పురాతనమైన దేవాలయం ఇది. ఇక్కడ నేను దాదాపుగా సంవత్సరంగా వస్తుంది. ఇక్కడికి ప్రమోషన్ పైన ఇటు వచ్చాను ఫస్ట్ గడిపోగా. ఇక్కడ ముఖ్యంగా నీటి వసతి పైన ఒక వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణం చేయడానికి నడుస్తుంది వరకు కూడా. మొన్ననే ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సహకారంతో గ్రెనేట్ బండలు వేయించడం జరిగింది. ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ దేవాలయంలో చేసేట్టున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ధర్మకర్తల మండలి వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు భక్తుల ద్వారా వివరాలను సేకరించాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వాటర్ది సమస్య చాలా ఉంది. తర్వాత డ్రైనేజ్ సమస్య కూడా చాలా ఉంది. ఆ డ్రైనేజ్ సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ డ్రైనేజ్ సమస్యను కూడా పరిష్కరించే దిశగా వెళ్తున్నాం. ఇంకా ముఖ్యంగా ఈ దేవాలయాలన్నింటిలో ఆంజనేయ స్వామి దేవాలయము మరియు ఇక్కడ శివాలయము మరియు రామాలయము, శివాలయము, ఇంకా సాయిబాబా టెంపుల్, ముఖ్యంగా అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఇక్కడ ప్రాంగణంలో ఉంది. కావున భక్తులు ఇక్కడికి విచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని తనకు విరాళాలు కూడా ఇచ్చి దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి చెప్పారు. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తెలియకుండా చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు. మీరు ఫస్ట్ కూడా ఇక్కడే తీసుకురా తీసుకున్నప్పుడు ఏమైనా సౌకర్యాలన్నా ఏదైనా మీకు ఇబ్బంది ఉందా? ఎంత ఈ వ్యాక్సిన్ అవగాహన ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పూర్తిగా ఉచితంగా
సార్ సార్ అన్న ఇక్కడ చూడండి. మహమ్మారిని నిరోధించడానికి మళ్ళీ వ్యాపించకుండా ఉండటం కోసము ఈ దేశంలో ఉన్నటువంటి 18 సంవత్సరాల పైబడ్డటువంటి పౌరులందరికీ కూడా విధిగా వ్యాక్సినేషన్ను అందించాలనేటటువంటి ఉద్దేశంతోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క వ్యాక్సిన్ని స్వదేశీయంగా ఈ దేశంలో మన దేశానికి సరిపడా వ్యాక్సినేషన్ని ఉత్పత్తి చేయించి ఉత్పత్తి చేసే సంస్థలకి టెక్నాలజీని అందించటము, ఆర్థికంగా సహకరించటము, అదేవిధంగా మన దేశంలో వ్యాక్సినేషన్ అందించడంతో పాటుగా ఇతర దేశాలకు కూడా అపన్న హస్తాన్ని అందించి వ్యాక్సినేషన్ కూడా పంపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. కరోనా మహమ్మారి అనేది ప్రబలగానే వెంటనే చర్యలు ప్రారంభించి ఈ దేశంలో మొదటి విడతలో వచ్చినటువంటి కరోనాను అరికట్టే విషయంలో కావచ్చు, రెండో విడత కరోనా వచ్చినప్పుడు కూడా మంత్రి కేటీఆర్ తలపెట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామంలో పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్న నల్ల నర్సయ్య రెండో కుమార్తె వివాహం ఈ నెల 5వ తేదీన జరగనుంది. అయితే వారిది పేద కుటుంబం కావడంతో మండల టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు కొప్పు లక్ష్మణ్, కోశాధికారి గున్నాల గణేష్ గౌడ్, యూత్ అధ్యక్షులు రాజు కాకా, యూత్ సభ్యుడు గున్నాల మహేష్ గౌడ్ ఔదార్యం చాటుకున్నారు. ఆ కుటుంబానికి ఓ కూలర్తో పాటు బీరువా అందజేశారు. గ్రామ వైద్యులు యాదగిరి రెడ్డి 25 కేజీల బియ్యం అందజేశారు. ఆడపడుచు వివాహానికి అండగా నిలిచిన వీరిని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు బొమ్మన ఆంజనేయులు, పగడిగే ఆంజనేయులు, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. చీకోడు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందినటువంటి కాంపెల్లి నర్సయ్య రెండవ కుమార్తె లెనిన్ జ్యోతి గారి వివాహం 5వ తారీఖు నాడు ఉంది. కాబట్టి వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి గ్రామ పంచాయతీకి నల్లలు పెట్టుకుంటూ సేవలు అందిస్తున్నటువంటి కటిక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. కాబట్టి ఆ విషయంలో భాగంగా ఈరోజు మేము తలా కొంత వేసి ఒక ముగ్గురం, మన మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ గారు, నేను, మన ఇంకో మహేష్ గౌడ్ అనే టీఆర్ఎస్ యూత్కు సంబంధించినటువంటి వ్యక్తి, ముగ్గురం కలిసి ఒక బీరువాని ఇవ్వడం జరిగింది. అలాగే యూత్ మన రాజ్ కుమార్ గౌడ్, మన గున్నాల గణేష్, వారు ఇద్దరు కలిసి మేము కూడా ఇస్తామని వాళ్ళిద్దరు కలిసి కూలర్ ఇవ్వడం జరిగింది. తలా కొంత చేతేసి ఏదో రకంగా మన ఆడబిడ్డను సాగనందామనే ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మా అందరూ కూడా సహకరించడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు చీకోడు గ్రామంలో మా గ్రామ పంచాయతీలో పంపు డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి నిరుపేద సంబంధించినటువంటి కాంపెల్లి నర్సయ్య గత 30 సంవత్సరాలుగా మా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాడు. ఆయనకు 4 ఆడబిడ్డలు, పూర్తిగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాడు ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఆడపిల్ల పెళ్లికి, రెండో కూతురు పెళ్లి చేద్దామంటే ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. అందువలన మేము గిఫ్ట్ స్మైల్లో మంత్రి గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు మేము ముందుకు వచ్చి ఏదో ఆడబిడ్డను సాగనంపడం కోసం తలో వంతు సాయం చేయడానికి కోసం మేము ముందుకు వచ్చాము. తల వంతు సాయం చేస్తున్నాము. వేరే ఎవరైనా ఉంటే కూడా అలా చేస్తే ఆడబిడ్డను సాగనంపడానికి మనకు మంచి కేటీఆర్ స్ఫూర్తి ఉంటుందని కోరుకుంటూ ఈరోజు చీకోడు గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందిగా పనిచేస్తున్న కాంపెల్లి నర్సయ్య గారి రెండో కుమార్తె వివాహానికి మేమందరం మంత్రి గారి స్ఫూర్తితో గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఒక కూలరు మరియు బీరువాను ఈ కుటుంబానికి నిరుపేద
రెండో డోసు టీకాను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ గుండం నర్సయ్య చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మండల వైద్యాధికారి డాక్టర్ సంజీవ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకుని నిర్ధారణ అయితే వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కళ్యాణి, ఎంపీటీసీ లలిత, సింగిల్ విండో డైరెక్టర్ సతీష్ చంద్రరావు, డాక్టర్ సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ తన మాటను నిలబెట్టుకోలేదంటూ ఇండియా ప్రజాబంధు పార్టీ అధ్యక్షుడు చంద్రం ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆలుమొగుల చెరువును మినీ ట్యాంక్ బండ్ తీర్చిదిద్దుతానని చెప్పి 4 ఏళ్లు గడిచిపోయిందని ఆరోపించారు. 2017 జూలైలో ఈ మేరకు హామీ ఇచ్చారని తెలిపారు. అయినప్పటికీ ఏమీ జరగలేదని తెలిపారు. ఇకనైనా కేటీఆర్ తన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. మినీ ట్యాంక్ బండి పనులు గత 4-5 సంవత్సరాల నుంచి మినీ ట్యాంక్ బండి పనులకు డబ్బులు మంజూరైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి గారు ఈ పనులు పట్టించుకోవడం లేదు. స్థానిక కాంట్రాక్టర్ గారు కూడా పట్టించుకోవడం లేదు. ప్రజాపతిని కూడా ఈ యొక్క మినీ ట్యాంక్ బండి పనులు అస్తవ్యస్తంగా నడుస్తున్నాయి. కొన్ని రోజులు మాత్రమే తూతూ మంత్రంగా మట్టి పోసి పనులు చేసిరు, కానీ ఎక్కడి గొంగడు అక్కడ వేసినట్టుగానే ఉన్నాయి. వేరే మండలాలు చూసుకుంటే అక్కడ కొంత అభివృద్ధి జరిగింది, కానీ గంభీరపేట మండల కేంద్రంలో మాత్రము ఇక్కడ ఎటువంటి పని జరగకుండా పనులు జరుగుతలేవు, పనులు ఆగిపోయినాయి. ఇక్కడైనా కానీ ఈ పనులను పర్యవేక్షించి ఉన్నత అధికారులు దీన్ని సమీక్షించి మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని ఒక మినీ ట్యాంక్ బండి పనులు త్వరగా చేపట్టవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమాలు చేస్తుంటుంది. ఇంతవరకు కూడా గంభీరపేట మండల కేంద్రంలో ఏ ఒక్కటి కూడా ఆచరణలోకి వస్తుంది. కాబట్టి ఈ మినీ ట్యాంక్ బండి పనులు తొందరగా పూర్తి చేసి ప్రజలకు ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిలో ముందుండవలసిన బాధ్యత మీకు ఎంతైనా ఉందని ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున మంత్రి కేటీఆర్ చొరవతో పనులు చేయాలని తెలియజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2 జర్నలిస్టులపై అధికార పార్టీ నేత బంధువుల దాడి. నిర్మల్ జిల్లా ముధోల్లో ఘటన. ఆసుపత్రికి తరలించిన స్థానికులు. నిండుకుండలా మారిన కృష్ణమ్మ. నల్లమలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పర్యాటకులు. ఔదార్యం చాటుకున్న అపరంజి చారిటబుల్ ట్రస్ట్. హుజూర్ నగర్ పాత బస్టాండ్లో పేదల కోసం ఉచిత భోజన కార్యక్రమం. తెలంగాణ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పురేందర్ కుమార్. ఈవోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.